ఇక అక్కడ నారాయణపురంలో పద్మావతికి కంటి మీద కునుకు లేదు. ఎప్పుడెప్పుడు శ్రీనివాసునితో వివాహం అవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆకాశరాజు దంపతుల ఆనందానికి అవధులు లేవు. నగరమంతా అద్భుతంగా అలంకరించబడింది. అంతఃపురం అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఎంతో సుమనోహరంగా అనేక రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించబడింది. శేషాచలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన విశ్వకర్మ నారాయణపురం కూడా వచ్చి వివాహానికి వచ్చే అతిథుల కోసం ఎంతో అద్భుతమైన వసతి గృహాలు నిర్మించాడు. ఇక కళ్యాణ వేదికను తీర్చిదిద్దిన తీరును వర్ణించడానికి 1000 నాలుకలున్న ఆదిశేషునికి కూడా సాధ్యం కాదేమో అనిపిస్తున్నది. అంత కన్నులకింపుగా అలంకరించబడింది. బంతి, చేమంతి పుష్పాలతో జాజులు, సంపెంగలు, మల్లెలు, గులాబీలు, కనకాంబరాలు, ఆహా ఒకటేమిటి ఎన్నో రకాల పూలతో అద్భుతంగా అలంకరించబడింది. ఆ వేదికను అలంకరించిన పువ్వుల సువాసనలు నారాయణపురం మొత్తం అతిథులతో 3 పూటలు తాకుతున్నది. వివాహానంతరం వధూవరులు కూర్చొనడానికి 2 అద్భుతమైన సింహాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సింహాసనాలకు వజ్ర, వైడూర్య, నీల, గోమేధిక, మరకత, మాణిక్య, పుష్పరాగాలతో సహా అనేక దివ్య రత్నాలు పొందుపరచబడ్డాయి. ఒక్కొక్క సింహాసనం కనీసం 5 మనుషులు కలిసి మోస్తేనే కానీ కదిలేలా లేదు. సింహాసనాలు 2 కూడా పూర్తి బంగారంతో చేయబడ్డాయి. విశ్వకర్మ వీటిని ఎంతో అద్భుత నైపుణ్యంతో తీర్చిదిద్దాడు. ఇంతలో పద్మావతిని పెళ్లి కుమార్తె చేసే రోజు రానే వచ్చింది. అంతకు ముందు రోజునే సాయంత్రానికల్లా సరస్వతి, పార్వతీదేవులు నారాయణపురానికి వచ్చి తమ విడిది గృహానికి చేరుకున్నారు. తెల్లవారుజామునే అంతఃపురానికి వెళ్ళి పద్మావతిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం ప్రారంభించారు. అంతఃపురం అంతా మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. సన్నాయి, నాదస్వరం ఎంతో కనులకింపుగా వినిపిస్తున్నాయి. సుమంగళి మణులు లక్ష్మీ కళ్యాణ, గౌరీ కళ్యాణ కీర్తనలు పాడుతుండగా గౌరీదేవి పద్మావతికి మంగళ స్నానం చేయించింది. అటు తరువాత సరస్వతితో కలిసి గౌరీదేవి పద్మావతికి పట్టుచీర, రవిక ధరింపచేసి కురులు విడదీసి అనేక రకాలు అలంకారాలు చేశారు. సరస్వతి పద్మావతితో, మీ శ్రీనివాసుడు ఎంత అదృష్టవంతుడమ్మా, ఇంత చక్కటి కుందనపు బొమ్మను భార్యగా పొందుతున్నాడు. ఈ సృష్టిలోని సకల ఐశ్వర్యాలకు నిలయమైన నిన్ను వివాహమాడే అదృష్టవంతుడు మా శ్రీనివాసుడు. ఓ మహాలక్ష్మి పద్మావతి, నీవు సకల గుణ సంపన్నురాలవు. శ్రీ లక్ష్మీనారాయణుల జంట లోకానికే ఆదర్శం. నిన్ను పెండ్లి కుమార్తెగా అలంకరించే భాగ్యము కలిగినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఇవిగో ఈ ఆభరణాలన్నీ చూడు, నీ కురులను అలంకరించడానికి ఎంతగా తాపత్రయపడుతున్నాయో. నీ కురులను అలంకరిస్తే వాటి అందం మరింత ఇనుమడిస్తుందని ఈ గులాబీలు అనుకుంటున్నాయి. ఒక్క క్షణమైనా నీ కురులలో ఉండాలని ఈ మల్లెలు ఆతృత పడుతున్నాయి. ఆ జాజులు చూడమ్మా మహాలక్ష్మి, నువ్వు ముడుచుకుంటావో లేదోనని అవి ముడుచుకుపోతున్నాయి. ఆహా, ఈ పుష్పాలకు ఎంత ఆత్రంగా ఉన్నది. ఓ సముద్ర రాజపుత్రిక,
నిన్ను పెండ్లి కుమార్తెగా అలంకరిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది అని అన్నారు. అటు తరువాత పద్మావతి చేత తల్లిదండ్రులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు నమస్కారం గావించారు. శ్రీనివాసుని చిత్రపటానికి నమస్కారం గావించారు. చిత్రపటాన్ని క్రీగంటతో చూస్తూ సిగ్గుపడుతూ పూర్తిగా తలెత్తకుండా నమస్కారం చేసింది పద్మావతి. పద్మావతిని పెళ్లి కుమార్తెగా అలంకరించిన తర్వాత సరస్వతి గౌరీదేవిలు తిరిగి శేషాచలం చేరుకున్నారు. బ్రహ్మ పరమేశ్వరులకు అక్కడి విశేషాలన్నీ చెప్పారు. అవన్నీ తెలుసుకున్న వారందరూ ఎంతో సంతోషపడ్డారు. వారిరువురు శ్రీనివాసునితో, ఓ శ్రీనివాస, నీ పద్మావతి ఎంత అందంగా ఉన్నదయ్యా! సాటి స్త్రీలమైన మాకే ఈర్ష కలిగేలా అద్భుత సౌందర్య రాశి అయి విరజిల్లుతున్నది. ఈ సృష్టిలోని సౌందర్యం అంతా ఆమెదే. మీ ఇరువురి జంట ఈ లోకాలకే ఆదర్శం. ఎంతో చక్కని కన్నులకింపైన జంట మీది. ఎప్పుడెప్పుడు మీ ఇరువురిని కళ్యాణ మంటపంపై ఒకరి పక్కగా ఒకరిని చూస్తామా అని మా అందరికీ ఆత్రంగా ఉంది. ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో కదా! దేవతలకు కూడా సాధ్యం కాని శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని తిలకించే భాగ్యానికి నోచుకున్నారు. ఇక్కడి ప్రకృతి మొత్తం మీ కళ్యాణ ఘడియకై ఎదురు చూస్తున్నది. కోయిలలు గొంతెత్తి మంగళ గీతాలు పాడుతున్నవి. లేళ్ళు, జింకలు ఆనందంగా చెంగు చెంగున దూకుతూ శేషాచలమంతా కలియ తిరుగుతున్నాయి. నెమళ్ళు పురివిప్పి అద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. రంగురంగుల చిలుకలు చెట్లపై చేరి కళ్యాణ విశేషాలను ముచ్చటించుకుంటున్నాయి. కుందేళ్లు ఎంతో ముద్దుగా ముచ్చటగా పొదళ్ల వెంబడే దూకుతూ ఆడుకుంటున్నాయి. ఇక్కడి సరోవరాలలోని కలువలు ఎప్పుడెప్పుడు ఆ శుభ ఘడియ వస్తుందా, ఎప్పుడెప్పుడు మేము ఆ మండపంలో అలంకరించబడతామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రంగురంగుల గులాబీలు వారిలో ఎవరు శ్రీ మహాలక్ష్మి తలలో తురుముకునే భాగ్యానికి నోచుకుంటామా అని ఎదురు చూస్తున్నాయి. కనకాంబరాలు కళ్యాణ ముచ్చట్లు గుసగుసలాడుకుంటున్నాయి. మీ లక్ష్మీనారాయణుల కళ్యాణం ఈ సృష్టి మొత్తానికే కళ్యాణం. ఈ సృష్టి మొత్తం ఎంతో కొత్త శోభను సంతరించుకొని ఆనందంగా ఆ శుభ ఘడియలకై ఎదురు చూస్తున్నది. ఓ శ్రీనివాస, ఓ శ్రీమన్నారాయణ, ఓ జగన్నాథ, దేవలోకం నుంచి వచ్చిన మేమందరము కూడా కన్నులు కాయలు కట్టుకొని ఆ శుభ ముహూర్తానికై ఎదురు చూస్తున్నాము అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, అమ్మా సరస్వతీదేవి, గౌరీమాత, నా ఎడల మీ అనురాగం ఆప్యాయతకు ఎంతో సంతోషం. శ్రీ పద్మావతిని దగ్గరుండి పెళ్లి కుమార్తెగా అలంకరించినందుకు నాకెంతో ఆనందం. సాక్షాత్తు మీరే వచ్చి పద్మావతిని పెళ్లి కుమార్తెగా అనేక రకాల ఆభరణాలతో అలంకరించడం నాకు, మా శేషాచల వాసులందరికీ ఎంతో సంతోషం, మహదానందకరం. వివాహం నాడు కూడా మీరిద్దరూ కళ్యాణ వేదిక పైనే ఉండి వివాహ కార్యక్రమం అంతా చతుర్ముఖుడు పరమేశ్వరునితో కలిసి పర్యవేక్షించవలసిందిగా నా మనవి. వివాహానికి వచ్చిన స్త్రీలందరికీ కావలసినవన్నీ సమకూరాయో లేదో మీరు దగ్గరుండి చూడవలసింది అని అన్నాడు. అప్పుడు ఆ తల్లులిద్దరూ ఎంతో సంతోషపడి పద్మావతికి దగ్గరుండి అన్ని ముచ్చట్లు జరిపిస్తామని, పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతున్నంతసేపు తాము కళ్యాణ వేదికపైనే ఉంటామని చెప్పారు.
అటు తరువాత వీరిద్దరూ కలిసి శేషాచలంలోని వసతి గృహాలన్నీ కలియ తిరుగుతూ శచీదేవిని, దేవలోకపు అప్సరసలు ఊర్వశి, మేనక, తిలోత్తమలను, అహల్య, అరుంధతి మొదలగు గల మునిపత్నులను, కుమారస్వామి పత్నులు శ్రీవల్లి, దేవసేనలను, ఇంకా అనేక మందిని కలిసి కుశల ప్రశ్నలు వేసి వారికి కావలసినవన్నీ సమకూరుతున్నాయా అని కనుక్కున్నారు. సాక్షాత్తు జగన్మాతలే ఈ విధంగా రావడం చూసి వీరందరూ ఎంతో ఆనందపడి సౌకర్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అటు తరువాత సరస్వతి, గౌరీదేవిలిద్దరూ తమ తమ వసతి గృహాలకు చేరుకున్నారు. శేషాచలమంతా దివ్యంగా వెలిగిపోతున్నది. సమస్త దేవతాగణము ఇక్కడే ఉండటం చేత దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది. ప్రతిరోజు సాయంకాలం దేవకన్యలు అద్భుత నృత్యాలతో అతిథులను అలరిస్తున్నారు. అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ కావలసిన ఆహార ఏర్పాట్లను చూస్తున్నాడు. ప్రతి పూట అతిథులకు రకరకాల పిండి వంటలు వడ్డించబడుతున్నాయి. ప్రతి పూట కొత్త కొత్త వంటకాలు అతిథులను అలరిస్తున్నాయి. మహాలక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు ప్రతి రాత్రి చల్లని కాంతులను వెదజల్లుతున్నాడు. సూర్య భగవానుడు పగలంతా ఎక్కువ తీవ్రత లేకుండా అతిథులకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తున్నాడు. వరుణుడు సాయంకాలంలో సన్నని జల్లులు కురిపించి ఆహ్లాదపరుస్తున్నాడు. వాయుదేవుడు చల్లని చిరుగాలులతో అతిథులందరినీ చక్కటి అనుభూతులలో తేలి ఆడిస్తున్నాడు. వివాహ ఏర్పాట్లన్నీ ఘనంగా అతిథులందరూ ఎల్లప్పటికీ మరిచిపోలేనట్లుగా ఉన్నాయి. ఇక రేపే వైశాఖ శుద్ధ పౌర్ణమి. ముందు రోజు సాయంత్రం మగపెళ్లి వారు నారాయణపురం బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అతిథులందరూ అద్భుతమైన వస్త్రాలతో, చక్కటి అలంకరణతో తయారయ్యారు. ముందుగా చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి సమేతంగా బయలుదేరాడు. వెనుకనే పార్వతీ పరమేశ్వరులున్నారు. అటు తరువాత విఘ్నేశ్వరుడు, కుమారస్వామి రాగా వారి వెనకనే పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు దివ్యాలంకార భూషితుడై పట్టు పీతాంబరాలు ధరించి గరుత్మంతుని అధిరోహించి బయలుదేరాడు. అటు తరువాత అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సమస్త దేవతాగణము, సమస్త మునిగణము, యక్ష, కిన్నెర, కింపురుష గణాలు బయలుదేరాయి. మంగళ వాయిద్యాలతో మొగపెండ్లి వారి బృందం నారాయణపురం చేరుకుంది. ముందుగానే ఈ వార్తను తెలుసుకున్న ఆకాశరాజు నగరం బయటనే వీరి కోసం మంగళ వాయిద్యాలతో, కస్తూరి సుగంధ ద్రవ్యాలతో, రకరకాల పుష్పమాలలతో వేచి ఉన్నాడు. ధరణీదేవి అల్లునికి హారతి పట్టడానికి అంతఃపుర కాంతలతో కలిసి ఎదురు చూస్తున్నది. సుమంగళి మణులు దివ్య కీర్తనలు ఆలపిస్తున్నారు. ముందుగా వచ్చిన బ్రహ్మ సరస్వతులను చూసి ఆకాశరాజు దంపతులు అనేక విధాలా నమస్కరించి, ఓ బ్రహ్మదేవ, శ్రీనివాసుని దయ వలన మీ అందరినీ కనులారా కాంచే భాగ్యం నాకు కలిగినది. నా కుమార్తె పద్మావతి శ్రీనివాసుని వలచుట, అందులకు ఆ స్వామి అంగీకరించుట నా భాగ్యం. శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం కాబట్టే సాక్షాత్తు సృష్టికర్తవైన నీవే తరలివచ్చావు అని అన్నాడు. ఇలా అంటుండగా వెనుకనే వచ్చిన పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. ఆహా పరమేశ్వర,
జగన్నాథ, ఆది దంపతులారా, పార్వతీ పరమేశ్వరులారా, నా జన్మ ధన్యం. మీరు మా నగరానికి నా అతిథిగా రావడం నేను ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. లేకపోతే అతి సామాన్యుడనైన నేనెక్కడా, ఈ సృష్టి స్థితి లయకారకులైన మీరెక్కడా? ఆహా, ఈ జన్మకి భాగ్యం చాలు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ ఆకాశరాజా, ఇదంతా మా శ్రీనివాసుని చలవ. మా త్రిమూర్తులలో ఒకడైన శ్రీమన్నారాయణుని వివాహము మేము లేకుండా జరగటం ఊహించగలమా? శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం దగ్గరండి చూడాలని మేము, మాతో పాటు సరస్వతి గౌరీలు ఎంతో ముచ్చట పడుతున్నారు అని అన్నాడు. వీరిరువురు ఇలా మాట్లాడుకుంటుండగా వెనుకనే దేవతలందరూ రాసాగారు. ఇక పెళ్లి కుమారుడు శ్రీనివాసుడు రావడమే తరువాయి. ఇలా ఆకాశరాజు తలచేటంతలో దూరంగా దేవదుందుభిలు మోతం వినిపించింది. మంగళవాద్యాలు అద్భుతంగా చెవులకింపు చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా ఆహ్లాదకరంగా మారింది. ఎక్కడి నుంచో అద్భుతమైన సుగంధం వస్తున్నది. నెమళ్ల గుంపులు నాట్యమాడుతూ వస్తున్నాయి. వెనుకనే లేళ్ళు ఎంతో అందంగా గెంతుతున్నాయి. ఇక వస్తున్నది శ్రీనివాసుడే, అనుమానం లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పెండ్లి కుమారునిగా వస్తున్నాడు. ఆహా, అక్కడ ఉన్నవారందరూ ఎంత అదృష్టవంతులు కదా. ఆకాశరాజు ఎంతో ఆనందంతో మాటలు రానివాడయ్యాడు. ఇంతలో శ్రీనివాసుడు ఎదురుగా వచ్చాడు. ఆ స్వామి దివ్య మంగళ రూపం చూసిన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, ఎవరి దర్శనం కోసం సమస్త మునిగణము వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు, ఎవరి అనుగ్రహం కోసం సమస్త దేవతాగణము ఎల్ల వేళలా ఎదురు చూస్తున్నదో, ఎవరి తేజస్సు కోటి సూర్యుల తేజస్సు కంటే కూడా మించినదో, ఎవరు ఈ సృష్టిలోని జీవులందరి హృదయాలలో అంతర్యామిగా భాసిస్తున్నారో, అటువంటి నీ దర్శనం కలగడము, సాక్షాత్తు నిన్నే నా అల్లునిగా పొందగలగటము ఎంతటి భాగ్యమో కదా. నీవు మా నారాయణపురంలో కాలిడడంతో మా రాజ్యపు ప్రజలందరూ పునీతులయ్యారు. అందరి జన్మలు ధన్యమైనాయి. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, మా కుమార్తెను చేపట్టి మమ్ములను ధన్యం చేయవలసినదిగా ప్రార్థన. మా ఆతిథ్యము స్వీకరించి అతిథి మర్యాదలతో మీ తరపు వారికెవరికైనా ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా క్షమించవలసిందిగా అర్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో, ఓ ఆకాశరాజా, నీ కుమార్తె పద్మావతిని భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషము. పెళ్లి ఏర్పాట్ల విషయమై నీవేమీ చింతించవలదు. వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది. సర్వ దేవతాగణము ఇక్కడే ఉండగా ఇంక నీకేమి చింత అని అన్నాడు. అప్పుడు ధరణీదేవి పెండ్లి కుమారునికి మంగళహారతి ఇచ్చింది. సుమంగళీమణులు మంగళహారతుల పాటలు పాడుతుండగా వారితో సరస్వతి గౌరీదేవిలు కూడా గొంతు కలిపి పాడుతుంటే అందరూ తమ జన్మ ధన్యమైనదని సంతోషించారు. అటు తరువాత
శ్రీనివాసుని విడిది మందిరం వరకు ఆకాశరాజు సాగనంపాడు. దేవతలందరూ కూడా వారి వారి విడిది గృహాలకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి అతిథులందరికీ షడ్రసోపేతమైన విందు భోజనం ఏర్పాటు చేయబడింది. రకరకాల కూరగాయలతో ఎంతో రుచికరంగా ఎన్నో రకాల వంటకాలు చేయబడ్డాయి. ఆకాశరాజు దగ్గరుండి వంటలన్నీ పర్యవేక్షించాడు. దేవతలందరూ భోజనశాలకు వచ్చి ఎంతో ఇష్టపడుతూ అన్ని వంటకాలను రుచి చూశారు. పెండ్లి కుమారుడు శ్రీనివాసుని మందిరానికే విందు భోజనం పంపబడింది. ఆకాశరాజు బ్రహ్మ, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలైన దేవతలతో వారి వారి వసతి గృహాలకే పంపే ఏర్పాట్లు చేయబోగా వారందరూ తమకు ఇక్కడికి భోజనశాలకే వచ్చి దేవతలందరితోనూ కలిసి విందు ఆరగించటం సంతోషదాయకమన్నారు. తమతో కలిసి విందు భోజనం చేస్తున్న బ్రహ్మ, పరమేశ్వరుని చూసి దేవతలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందపడ్డారు. తెల్లవారితే జరగబోయే శ్రీ లక్ష్మీనారాయణుల వివాహ విశేషాలను ముచ్చటించుకున్నారు. చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామ, బలి, మార్కండేయుడు, వ్యాసుడు వివాహానికి వచ్చి భోజనశాలకు చేరుకున్నారు. హనుమంతుని చూసిన పరమేశ్వరుడు కుశల ప్రశ్నలు వేశాడు. ఇంతలో అటుగా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కూడా వచ్చారు. హనుమంతుడు విఘ్నేశ్వరుని పలకరించాడు. వివాహ విశేషాలు ముచ్చటించాడు. ఇంతలో అక్కడికి స్వామివారికి ప్రియ భక్తుడైన ఆదిశేషుడు కూడా వచ్చాడు. కాసేపు విఘ్నేశ్వరుడు, ఆదిశేషుడు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇలా అందరు దేవతలను ఒక చోట చూసిన అందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆకాశరాజు వారందరి వద్దకు వచ్చి అన్ని వంటకాలు భుజించారో లేదోనని కనుక్కుంటున్నాడు. ధరణీదేవి కూడా స్త్రీలందరినీ పేరు పేరున పలకరించి అన్ని వంటకాలు దగ్గరుండి వడ్డించింది. సమస్త దేవతలు, సమస్త యక్ష కిన్నెర కింపురుష గణాలు, సమస్త మునిగణము కలిసి తమ నగరంలో సహాపంక్తి భోజనాలు చేయటం తన పూర్వ జన్మ అదృష్టమని ఆకాశరాజు అందరికీ విన్నవించుకున్నాడు. భోజనాల అనంతరం అందరూ తమ తమ విడిది గృహాలకు వెళ్ళి విశ్రమించారు. పరమేశ్వరుడు తన అతిథి గృహంలో నిద్రకు ఉపక్రమించబోతుండగా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. బ్రహ్మను చూసిన పరమేశ్వరుడు, చతుర్ముఖుడు ఈ వేళలో వచ్చాడేమిటి, ఏదో విశేషమే ఉండాలి అనుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ఈశ్వరునితో, ఓ పరమేశ్వర, నీకు తెలియని విశేషం ఏమున్నది చెప్పు. రేపు జరగబోయే లక్ష్మీనారాయణుల కళ్యాణం జగత్ కళ్యాణమే. ఇది మనందరికీ ఎంతో సంతోషదాయకం. రేపటి కళ్యాణం గురించి తలుస్తున్న నాకు ఒక ఆలోచన కలిగింది. ఈ విషయం నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. శ్రీ పద్మావతి శ్రీనివాసులు వివాహానంతరం కొన్ని రోజుల తరువాత శేషాచలం వెళ్తారు కదా. వెళ్ళిన తరువాత హృదయ లక్ష్మీ సమేతుడై శ్రీనివాసుడు ఆనంద నిలయములో ప్రవేశించే ఆనందాన్ని పురస్కరించుకొని నేను బ్రహ్మాండమైన ఉత్సవాన్ని తలపెట్టదలచాను. శేషాచలమంతా రంగరంగ వైభవంగా అలంకరించి ఆ ఉత్సవానికి మనం సమస్త దేవతా గణాలను ఆహ్వానిద్దాము. మన ప్రియ సఖుడు శ్రీనివాసుడు ఆనంద నిలయంలో ప్రవేశించే వేళ మనందరికీను, అటు తరువాత
కలియుగంలోని భక్తులందరికీను ఎల్లప్పటికీ గుర్తుండేలా కన్నుల పండువగా జరగాలని నాకు తోచింది. దీనికి నీ సహాయం కూడా కావాలి. క్షేత్రపాలకునివి నీవే కదా. ఇక ఆలోచన మనస్సులో వచ్చినదే తడవుగా నీతో పంచుకుందామని హుటాహుటిన వచ్చాను. నీకు నిద్రాభంగమైనందుకు క్షమింపవలసింది అన్నాడు. అది విన్న పరమేశ్వరుడు, ఆహా, ఎంత అద్భుతమైన ఆలోచన! ఇంతకు మించిన ఆనందం మరేముంటుంది? అలాగే తప్పక జరిపిద్దాము. ఈ ఆలోచన నీకే వచ్చింది కాబట్టి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా పిలువబడతాయి. ఇవి ఎల్లప్పటికీ నిరాటంకంగా, అద్భుతంగా, కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు శ్రీ భూ సమేత శ్రీనివాసుని దర్శించే భక్తులకు ముక్తి నొసంగగలవాడనని నేను అనుగ్రహిస్తాను. అలాగే బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించిన వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగే శ్రీనివాసుని దర్శించిన వారికి అకాల మరణం ఉండదు, ఎటువంటి అనారోగ్యము చేరదు. ఓ బ్రహ్మదేవ, నీవన్నట్లే ఉత్సవాలను శేషాచలంపై అద్భుతంగా నిర్వహిద్దాము అన్నాడు. బ్రహ్మరుద్రులు ఇలా మాట్లాడుకుంటుండగా అక్కడికి పార్వతీదేవి వచ్చింది. పరమేశ్వరుడు ఆ తల్లికి వారు తలచిన బ్రహ్మోత్సవ విశేషాలు చెప్పాడు. అప్పుడు గౌరీదేవి, ఆహా, చాలా సంతోషం. అయితే నాదొక మనవి, ముచ్చట కూడాను. బ్రహ్మోత్సవాలలో ఒకరోజు నా వాహనమైన సింహాన్ని శ్రీనివాసునికి ఇస్తాను. శ్రీమన్నారాయణుడు ఈ వాహనంపై ఎక్కి ఊరేగే వైభవం చూడాలని నాకు ముచ్చటగా ఉన్నది అని అన్నది. అందుకు మహేశ్వరుడు తప్పక అలాగే చేద్దామని, చాలా సంతోషమని అన్నాడు. అటు తరువాత బ్రహ్మ వారిద్దరి వద్ద సెలవు తీసుకొని తన విడిది గృహానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి. సూర్య భగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ప్రకృతి అంతా పులకరించిపోతున్నది. సరస్సులలోని కమలాలు ఎంతో ముచ్చటగా విచ్చుకున్నవి. పక్షులు కిలకిలా రావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తున్నాయి. నారాయణపురం అంతా హడావిడిగా ఉన్నది. దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తున్నారు. ఆనాటి శ్రీ లక్ష్మీనారాయణుల వివాహానికి అందరూ అనేక ఆభరణాలను ధరించి తయారవుతున్నారు. సుమంగళిమణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకొని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతున్నారు. ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని నూతన వస్త్రాభరణములు, రంగురంగుల పూల హారాలు, తాంబూలములు, ఎన్నో దివ్య కానుకలను తీసుకొని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే శుక, బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనుక సమస్త బంధుజనము వచ్చింది. వీరందరూ కలిసి మేళ తాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ వచ్చి ఉన్నారు. అక్కడ ముని గణములలోనున్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ కావించవలసిందిగా చెప్పారు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదును?
ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపములన్నీ నశించును. ఎవరి నామస్మరణకే మనస్సు శరీరము శుద్ధి చెందును. ఎవరి నామస్మరణ వలన కోటి యాగ ఫలం లభించును. ఎవరి నామస్మరణ వలన సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతున్నారో, ఎవరి దర్శన భాగ్యమై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారో, అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టం ఎంతటిదని చెప్పుదును. నీ పాద పద్మమును ఒక్కసారి మనస్సులో తలిస్తే చాలు, సర్వ పాపములు తొలగిపోవును, సర్వ భాగ్యాలు కలుగును. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కన్యాదాతలందరూ తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణుని గుణగణాలను, సౌందర్యాన్ని, తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు. అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా లభించటంతో ఏ కన్యాదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద భాష్పాలు కంటరాగా శ్రీనివాసుని పాదపద్మములను కడిగి చందన కుంకుమ పుష్పాక్షతలతో పూజించాడు. సుమంగళీమణులు మంగళహారతి పాటలు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు. ఈ వేడుకనంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పనలవి కానిది. ఇక పెండ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాము. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు. అద్భుతమైన బంగారు అంచు పట్టుచీర కట్టి, బంగారు కుచ్చులతో మల్లె మొగ్గలు జడను వేసి, పాపిటి బొట్టు, చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాణి రాయగా, గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది. ఇంద్రుని భార్య శచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది. అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం? శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతుండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మిని వర్ణించటం ఎవరితరం? ఆ సృష్టిలోని సౌందర్యం అంతా ఆమెదే కదా. ఇంత చక్కటి బంగారు ఆభరణాలు ధరించింది, కానీ ఈ సృష్టిలోని బంగారం అంతా ఈమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది, కానీ ఈ పుష్పాలలోని అందమంతా ఈ లతాంగిదే కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యం అంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఈ తల్లిని, జగన్మాతను పెండ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతున్నారు. అప్పుడు సరస్వతి, ఏమి సఖీ, ఏమిటి పులకింత? మనస్సులోని మహారాజు ఏమంటున్నాడు? ఎప్పుడెప్పుడు పెండ్లిపీటపై తన పక్కన కూర్చొనడానికి వస్తున్నావా అని ఎదురు చూస్తున్నాడా? ఎప్పుడెప్పుడు తన హృదయానికి నిన్ను హత్తుకుంటానా అని ఆతృత పడుతున్నాడా? అయినా ఆ హృదయంలో ఉన్నది మళ్ళీ నీవే కదా. ఓ సముద్రతనయ, అతడు కనకాంబరుడైతే నీవు కనకాంగివి. నీవు ప్రకృతివైతే అతడు పురుషోత్తముడు. అతడు క్షీరసాగరంలో శయనించేవాడైతే నీవు
ఆ సాగరుని కుమార్తెవే కదా. మీ ఇద్దరి కళ్యాణం ఈ జగత్తుకే కళ్యాణం కదా అన్నది. ఆ మాటలతో పద్మావతి సిగ్గుతో మరింత ముడుచుకున్నది. అప్పుడు గౌరీదేవి, ఏమి సఖీ, ఈ సిగ్గుదొంతరలో మీ శ్రీనివాసుడు నిన్ను బిగి కౌగిట బంధించినట్లు ఊహించుకుంటున్నావా? మా నారాయణుడు నీ చెక్కిలిపై ముద్దిడినట్లుగా అనిపిస్తున్నదా? మన్మథుడి తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు నీ అధరాలపై మధుర గీతాలు పలికిస్తున్నాడా? ఏవో అటువంటి మధుర ఆలోచనలు కాకపోతే తప్ప నీవింతగా సిగ్గుపడవు అని అన్నది. అప్పుడు పద్మావతి మరింత ముడుచుకొని ఇంతలోనే తేరుకొని, ఓ ప్రియ సఖులారా, మీరు నన్ను బాగానే ఆట పట్టిస్తున్నారు. అయినా మీరు కాక నన్ను ఇంకెవరు చమత్కారం ఆడగలరు? మనం ముగ్గురము ఒక్కటే కదా. మీ ఇద్దరూ దగ్గరుండి నన్ను అలంకరిస్తుంటే ఇంతకు మించిన ఆనందం నాకేముంది అని అన్నది. ఈ ముగ్గురమ్మల ముచ్చట్లు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న పెళ్లివారు ఎంతో మురిసిపోతున్నారు. ఆహా, మనం ఎంతటి భాగ్యానికి నోచుకున్నామా అని పట్టలేని సంతోషంతో మునిగిపోతున్నారు. ఈ ముగ్గురు అద్భుతమైన సౌందర్యంతో దివ్య ఆభరణాలతో వెలిగిపోతూ ముగ్గురు పెండ్లి కుమార్తెల వలనే ఉన్నారు. ఆహా, ఏమి అద్భుతం ఈ దృశ్యం! ఇక్కడ ఇలా ఉంటే అక్కడ నారాయణుడు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నాడు. ఎప్పుడెప్పుడు తన ప్రియ సఖి పద్మావతిని చేపడుతానా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. శ్రీమన్నారాయణుని పెండ్లి కుమారునిగా అలంకరించడం, ఆ కార్యక్రమం అంతా బ్రహ్మ పరమేశ్వరులు పర్యవేక్షిస్తున్నారు. అద్భుతమైన బంగారు వస్త్రాలు, శిరస్సుపై మణిఖచిత కిరీటము, అనేక దివ్య ఆభరణాలతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. పెండ్లి కొడుకైన శ్రీమన్నారాయణుని మందిరానికి ఇంతలో ఆంజనేయుడు వచ్చేశాడు. స్వామిని పెండ్లి కుమారునిలాగా చూసిన హనుమంతుని ఆనందానికి అంతులేదు. శ్రీనివాసునితో, తండ్రి శ్రీమన్నారాయణ, జగన్నాథ, జగద్రక్షక, నీకు ఇవే నా నమస్కారములు. ఇంతకు మునుపు త్రేతాయుగములో నీవు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు నీ వివాహానంతరము నిన్ను కలియుటచే నేను సీతమ్మ తల్లితో నీ కళ్యాణమును చూసే భాగ్యానికి నోచుకొనలేదు. ఇప్పుడు నా కోరిక తీరింది తండ్రి. దివ్య మంగళ మనోహర మూర్తివైన నిన్ను ఈ పెండ్లి కుమారుని రూపంలో చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మా తల్లి లక్ష్మితో వివాహానంతరము శేషాచలము చేరిన పిమ్మట నేను అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకొందును. ఎల్లప్పుడూ నిన్నే సేవించుచుందును స్వామి. ఏమి నా భాగ్యము! శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణము గాంచే అదృష్టము ఎంతటిదో కదా. ఓ స్వామి, నీ కోసం ప్రత్యేకించి ఈ మణిని బహుమానముగా తీసుకువచ్చాను. తమరు ధరించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు హనుమంతునితో, ఓ ఆంజనేయ, నీవు నా ప్రియ సఖుడవు. నీవు ఇచ్చిన ఈ మణి నాకు అత్యంత ప్రీతికరము. తప్పక ధరించెదను. మరి మీ తల్లి పద్మావతికి ఏమి బహుమానం తీసుకువచ్చావు? ఉంగరం ఏమైనా తీసుకురాలేదు కదా అన్నాడు. అప్పుడు హనుమంతుడు, స్వామి, నన్ను ఆట పట్టిస్తున్నావా తండ్రి? ఈ హనుమ తన తల్లికి ఏ కానుక తీసుకురాకుండా ఉంటాడా అని అద్భుతమైన రత్న ఖచ్చితమైన బంగారు గాజులు చూపించాడు. ఆహా హనుమ, అద్భుతం!
ఈ గాజులు చాలా బాగున్నాయి. ఎలాగైనా బిడ్డకి తల్లి మీదే కదా ఎక్కువ ప్రేమ. నాకు తెచ్చిన మణి కంటే ఈ గాజులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అన్నాడు. అదిగో చూడు తండ్రి, మళ్ళీ ఆట పట్టిస్తున్నావు. నాకు మీ ఇద్దరు సమానులే అని అన్నాడు. ఆ ఏదో సరదా కల అన్నానులే హనుమా. నీవంటే మా ఇద్దరికీ ప్రీతికరం. నీవు నాకు ప్రియ సఖుడవు. నీతో కాక మరెవరితో హాస్యం ఆడుతాను చెప్పు అన్నాడు. వీరిరువురి వాత్సల్యం చూసి అక్కడ ఉన్న దేవతలంతా మురిసిపోయారు. కళ్యాణ వేదిక అద్భుతంగా రూపొందించబడింది. రకరకాల పుష్పాలతోనూ ఎంతో వెలిగిపోతున్న దీపాలతోనూ అలంకరించబడింది. పుష్పాలన్నీ ఒకదానిని మించి మరొకటి అందంగా ఉన్నాయి. మేలైన అరటి స్తంభాలు 4 వైపులా దివ్యంగా అమర్చబడ్డాయి. కళ్యాణ వేదికపై పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల అలంకారాలలో కూర్చొని ఉన్న శ్రీ పద్మావతి శ్రీనివాసులను చూసిన వారిదే భాగ్యం. అంత ముచ్చటగా ఉన్నారు ఆ దంపతులు. జగన్మాత పద్మావతి, జగన్నాథుడు శ్రీనివాసుడు వధూవరులుగా చూసిన వారి జన్మ అదృష్టం, మహాభాగ్యం. ఆహా, మన కనుల ముందే ఈ వివాహము జరుగుతున్నది కదా. మామగారైన ఆకాశరాజు అల్లుడైన శ్రీనివాసునికి కోటి సంఖ్యల సువర్ణ నిష్కమలను వరదక్షిణగా ఇచ్చెను. నవరత్న కర్ణభూషణమును, భుజకీర్తులను, మణులు, వజ్ర వైఢూర్యాలు వంటి అనేక దివ్య ఆభరణాలను శ్రీనివాసునికి బహుమానముగా ఇచ్చెను. ఆకాశరాజు అల్లునికి అర్ఘ్యం ఇచ్చే దిశగా వర ఇదమర్ఘ్యం, వరుడా అర్ఘ్యమిదిగో అంటూ 3 సార్లు చెప్పుతూ శ్రీనివాసుని దోసిలియందు అర్ఘ్యమిచ్చాడు. ఇదం ఆచమనీయం, ఇవి ఆచమన జలమాలు అని చెప్తూ ఆకాశరాజు శ్రీనివాసుని చేతిలో 3 సార్లు నీటిని ఉంచాడు. అప్పుడు శ్రీనివాసుడు అమృతోపస్తరణమసి అంటూ 2 సార్లు ఆచమనం చేశాడు. సాక్షాత్తు జగన్నాథుడు శ్రీమన్నారాయణుని చేతికి తన అర్ఘ్యం ఇవ్వడమా? ఆకాశరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సోమకాసురుడు వేదాలను దొంగిలించగా మత్స్యావతారంలో పైకి తీసుకువచ్చినది ఈ హస్తమే కదా. ప్రహ్లాద రక్షణార్థం నరసింహావతారంలో హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన చేతులు ఇవే కదా. పరశురాముని అవతారంలో భూమినంతా బ్రాహ్మణులకు దానమిచ్చిన దివ్య హస్తాలు ఇవే కదా. రామావతారంలో శివుని విల్లు విరిచిన అద్భుత పరాక్రమ హస్తాలు ఇవే కదా. జగన్మంగళకరమైన ఈ హస్తద్వయానికి అర్ఘ్యమిచ్చే భాగ్యం కలగటం నా పూర్వజన్మ పుణ్యఫలం తప్ప మరొకటి కాదు అని తలచాడు ఆకాశరాజు. సమస్త జీవకోటిని ఎల్లవేళలా కాపాడే శ్రీమన్నారాయణుని అభయ హస్తానికి అర్ఘ్యం ఇచ్చే అదృష్టం ఎందరికి కలుగుతుంది? వివాహ మండపంలో దేవతలు, యక్ష కిన్నెర కింపురుషులు అందరూ ఆసీనులయ్యారు. వేదికపై జరుగుతున్న కళ్యాణ కార్యక్రమం అంతా కన్నులు ఇంతవిగా చేసుకుని చూస్తున్నారు. బ్రహ్మ, సరస్వతీదేవి, పరమేశ్వరుడు, గౌరీదేవి, ఇంద్రుడు, సచీదేవి, హనుమంతుడు వేదికపైనే నుంచుని ఉన్నారు. వారితో పాటే ఆకాశరాజు దంపతులు, వశిష్ఠుల వారు, బృహస్పతుల వారు కూడా ఉన్నారు. వశిష్ఠ మహర్షులో వారు శ్రీనివాసునికి కంకణ ధారణ గావించగా శ్రీనివాసుడు పద్మావతికి కంకణ ధారణ చేశాడు. తన ప్రియ సఖుడు శ్రీనివాసునిచే కంకణ ధారణ చేయించుకునే సమయంలో జగన్మాత ఎంతో సిగ్గుపడుతూ చిరునవ్వుతో తల వంచుకున్నది. ఆ సిగ్గు దొంతరలలో
ఆమె శరీర సువర్ణ కాంతులు మరింత ప్రకాశించాయి. ఇక వధూవరుల ప్రవర చెప్పే సమయం వచ్చింది. బృహస్పతుల వారు పెండ్లి కుమార్తె జగన్మాత ప్రవరను ఈ విధంగా చెప్పారు. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, అత్రిగోత్రోద్భవస్య సువీర మహారాజు ప్రపౌత్రి, సుధర్మ మహారాజు పౌత్రియు, ఆకాశరాజు పుత్రికయగు సౌభాగ్యవతి పద్మావతిని నీకు సహధర్మచారిణిగా అర్ధాంగిగా ఆకాశరాజు నీకు కన్యాదానమిచ్చెను అన్నాడు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి దివ్య ఆభరణాలు, పట్టు పీతాంబరములను బహుమతిగా ఇచ్చాడు. ఇక శ్రీనివాసునికి ప్రవర చెప్పే అదృష్టం వశిష్ఠుల వారికి లభించింది. ఆహా జగన్నాథ, శ్రీనివాస, శ్రీమన్నారాయణ, ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడవైన నీ గురించి ప్రవర చెప్పే భాగ్యం నాకు కలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎన్నో జన్మల తపఃఫలం చేత జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన నీ కళ్యాణంలో పాల్గొని నీ ప్రవర చెప్పే భాగ్యం లభించింది. ఈ సృష్టి మొత్తం నీ స్వరూపమే కదా తండ్రి. బ్రహ్మ, రుద్రుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహములు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, ఆదిగా గల సమస్త మునిగణము, సమస్త యక్ష కిన్నెర కింపురుష గణాలు, చెట్టు చేమలు, కొండలు, సముద్రాలు, ఇలా సర్వం నీవే. కాలము నీవే, కాలపురుషుడవు నీవే. అటువంటి నీ గురించా నేను ప్రవర చెప్పేది. ఇది నా యందు నీ అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని ఈ విధంగా ప్రవర చెప్పాడు. భరద్వాజ గోత్రోద్భవుడు, యయాతి ప్రపౌత్రుడు, శూరుని పౌత్రుడు, వసుదేవుని పుత్రుడగు శ్రీ వెంకటేశ్వరుడు అత్రి గోత్రోద్భవురాలైన ఆకాశరాజు పుత్రిక పద్మావతిని తన సహధర్మచారిణిగా స్వీకరిస్తున్నాడు అని ప్రవర చెప్పాడు. వెంటనే మంగళవాద్యాలు మిన్నంటి మ్రోగాయి. సుమంగళిమణులు మంగళ గీతములు పాడసాగారు. అప్పుడు ధరణీదేవి తన చేతిలో జలము పోయుచుండగా ఆకాశరాజు శ్రీనివాసుని కుడి హస్తముందుంచి కశ్యపాది పురోహితులు వేద మంత్రములు చదువుతుండగా పద్మావతి హస్తమును శ్రీనివాసుని హస్తమునందుంచి కన్యాదానము చేశారు. అప్పుడు బృహస్పతుల వారు, వశిష్ఠుల వారు జీలకర్ర, బెల్లము పెండ్లి కుమార్తె పద్మావతి చేతినందు, పెండ్లి కుమారుడు శ్రీనివాసుని చేతియందు ఉంచారు. పద్మావతి పశ్చిమ ముఖముగాను, శ్రీనివాసుడు తూర్పు ముఖముగాను ఒకరినొకరు ఎదురుగా కూర్చున్నారు. వారిద్దరి మధ్య అందమైన తెరను వేదవేత్తలు పట్టుకొని ఉన్నారు. వేద మంత్రములు దివ్యంగా పఠిస్తున్నారు. మంగళవాద్యములు చెవులకింపుగా మ్రోగుతున్నాయి. బ్రాహ్మణులు సూర్య సూక్తమును పఠిస్తున్నారు. సుమంగళిమణులు మంగళ గీతములు పాడుతున్నారు. సుముహూర్త కాలము రాగానే తెరను తొలగించారు. వధూవరులు శ్రీ లక్ష్మీనారాయణులు చిరునవ్వుతో ఒకరి భ్రూమధ్యమునొకరు చూసుకున్నారు. జీలకర్ర, బెల్లము శ్రీనివాసుని శిరస్సుపై పద్మావతియు, పద్మావతి శిరస్సుపై శ్రీనివాసుడు ఉంచారు. అప్పుడు శ్రీనివాసుడు కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇతి అనుగృహ్ణంతు, నేను కన్యను చూసిన ముహూర్తమును సుముహూర్తము అగునట్లు అనుగ్రహింతురు కాక అని మంత్రం చెప్తూ సభనుద్దేశించి పలికాడు. అప్పుడు బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు, నీవు కన్యను చూచిన ముహూర్తము
సుముహూర్తము అగుగాక అని మంత్రం చదువుతూ వధూవరులు పద్మావతి శ్రీనివాసులపై అక్షింతలు చల్లారు. వివాహం చూస్తున్న వారందరూ వచ్చి వధూవరులపై అక్షింతలు చల్లారు. ఈ ముచ్చట మొత్తం చూస్తున్న వారందరికీ మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం చూసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? ఈ జన్మకి ఈ భాగ్యం చాలు. అసలు ఈ మహాభాగ్యం కోసమే ఈ జన్మను ఎత్తినామేమో అని తలచారు. శేషాచల వాసులందరూ వారి పూర్వజన్మ పుణ్యఫలం చేతనే ఈ దేశంలో జన్మించడం జరిగిందని, అందువలననే శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం చూసే భాగ్యం కలిగిందని తలచి ఎంతో సంతోషించారు. ఇక శ్రీనివాసుని తల్లి వకుళమాత ఆనందం చెప్పనలవి కానిది. శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా వెలిసినప్పుడు అవతారము చాలించే సమయంలో యశోద శ్రీకృష్ణునితో, కృష్ణ తండ్రి, నీ చిన్ననాటి నుంచి నీ ముచ్చటలన్నింటినీ చూశాను, కానీ నీ కళ్యాణము ఒక్కటి మాత్రం నేను చూడలేకపోయాను. ఇది నాకెంతో వెలితిగా ఉన్నది అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు యశోదతో, తల్లి, నీవు దుఃఖించవలదు. నేను కలియుగములో శ్రీనివాసునిగా వెలిసి శేషాచలం వస్తాను. అప్పుడు నీవు వకుళాదేవిగా జన్మించి నా కొరకు వేచి ఉంటావు. శ్రీ మహాలక్ష్మి పద్మావతి అంశతో నారాయణపురంలో జన్మిస్తుంది. పద్మావతితో నా కళ్యాణం పూర్తిగా నీ చేతుల మీదుగానే జరుగుతుంది అన్నాడు. ఆ మాట ప్రకారమే నేడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మొత్తం వకుళమాత కంటి ఎదుటే అద్భుతంగా జరిగింది. ఆహా, ఇన్నాళ్లకు నా కోరిక తీరింది కదా అని వకుళమాత ఎంతో సంతోషించింది. కనుల వెంట ఆనంద బాష్పాలు రాగా కనులు తుడుచుకున్నది. నా జన్మ ధన్యమైంది అని ఎంతో ఆనందించింది. కళ్యాణ వేడుక మొత్తం చూస్తున్న హనుమంతునికి కూడా ఆనంద బాష్పాలు కారాయి. సంతోషంతో కన్నులు చెమ్మగిల్లాయి. త్రేతాయుగంలో సీతారామచంద్రుల వివాహం చూడలేకపోయిన వెలితి ఇప్పుడు తీరింది కదా అని సంతోషపడ్డాడు. కళ్యాణం జరుగుతున్నంతసేపు వధూవరులిద్దరూ సీతారామచంద్రుల వలనే కనిపించారు. ఆహా, నా తల్లి వివాహం చూసే అదృష్టం ఇప్పటికి లభించింది కదా, నా తండ్రి కళ్యాణం కాంచే భాగ్యం ఇప్పటికి కలిగింది కదా, ఎంతో సంతోషించాడు, ఎంతో మురిసిపోయాడు. శ్రీమన్నారాయణుని ప్రియభక్తులైన గరుత్మంతుడు, ఆదిశేషుడు స్వామివారి కళ్యాణం చూసి పులకించిపోయారు. పెళ్లి కూతురునిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శోభను చూసి మహదానందపడ్డారు. పెండ్లి కుమారునిగా జగన్నాథుని చూసి పులకరించిపోయారు. 14 లోకాల వారికి ఆ రోజు పండగే. శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం జగత్ కళ్యాణమే కదా. అతిథులలో ఉన్న దేవతలందరూ ఎంతో ఆనందపడ్డారు. సుముహూర్త వేళలో ఆకాశంలో రంగుల హరివిల్లులు వెల్లివిరిశాయి. ప్రకృతి అంతా పులకించింది. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేశాయి. అప్పుడు సరస్వతి, గౌరీదేవిలు పెండ్లి కుమార్తె పద్మావతిని తీసుకువెళ్ళి నూతన వస్త్రములు కట్టించి తిరిగి తీసుకువచ్చి పెండ్లి పీటపై కూర్చొనపెట్టారు. అప్పుడు శ్రీనివాసుడు యోక్త్రధారణము, వధువుని వరుడు త్రాటితో కట్టడం, యోక్త్రధారణమునకు ఉపక్రమించాడు. శ్రీనివాసుడు ఆశాసాన సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుం అగ్నేరనూరత భూత్వా సన్నహ్యే సుకృతాయకం, మంచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యమును, మంచి తనువును ధరించి అగ్నిహోత్రమున
నాకు సహచారిణివై సత్కార్యములకు సంసిద్ధము కమ్ము అని మంత్రం చదువుతూ పద్మావతి నడుమున త్రాటిని చుట్టి ముడివేశెను. దీనినే పత్ని వ్రతోపనయనము అని అంటారు. ఆ తరువాత మంగళధారణ శుభ సమయం ఆసన్నమైంది. శ్రీనివాసుడు మాంగళ్య దేవతను ఆహ్వానించి షోడశోపచారములతో మంగళసూత్రములను పూజించెను. అప్పుడు బ్రాహ్మణోత్తముడు ఆ మంగళసూత్రములను సభలోని ముత్తైదువులందరి వద్దకు తీసుకువెళ్ళగా వారు వాటిని స్పృశించి కనులకద్దుకున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి ధరింపచేసే మంగళసూత్రములను తాకుట తమ అదృష్టముగా వారు భావించిరి. సర్వ సౌభాగ్యాలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మి తల్లి మంగళసూత్రములను ఒక్కసారి స్పృశించిన మహాభాగ్యమే కదా. ఒక్కసారి మనం కూడా మన మనస్సులలో ఆ జగన్మాత మంగళసూత్రములను కనులకద్దుకుంటున్నట్లుగా భావించి నమస్కరించుకుందాము. అప్పుడు సమస్త దేవతాగణము, సమస్త యక్ష కిన్నెర కింపురుష గణములు ఆనందముతో చూచుచుండగా పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం, నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము చేత నేను నీ కంఠమున మాంగళ్యమును బద్ధము చేయుచున్నాను. నీవు 100 సంవత్సరములు జీవించుము అని మంత్రము చదువుతూ పెండ్లి కుమార్తె పద్మావతి మెడలో మాంగళ్య ధారణ గావించెను. ఈ అద్భుత దృశ్యమును చూచిన వారందరి ఆనందమునకు అంతు లేకుండెను. దేవతలందరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఆనందము పట్టలేకపోతిరి. ఆహా, శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణము లోక కళ్యాణమే కదా, మనం ఎంతటి అదృష్టవంతులము అని తలచిరి. బ్రహ్మ రుద్రుని కౌగిలించుకొనగా ఇద్దరి కనుల వెంట ఆనంద బాష్పములు కారెను. తమ ప్రియ సఖుడైన శ్రీమన్నారాయణుని వివాహము దగ్గరుండి కనులారా కాంచిన వారి సంతోషమునకు అంతు లేకుండెను. నవవధువులైన శ్రీ లక్ష్మీనారాయణులను చూసి సరస్వతి పార్వతీదేవిలిద్దరూ ఎంతో సంతోషించారు. ఇక తల్లి వకుళమాత ఆనందం చెప్పనే అక్కర్లేదు. తదుపరి అక్షతారోపణ కార్యక్రమము జరిగినది. బృహస్పతుల వారు మంత్రములు చదువుతూ అక్షతలు తీసుకుని ముందుగా పెండ్లి కుమారుడు శ్రీనివాసుని దోసిలియందు ఉంచెను. అటు తరువాత మరలా తీసుకొని మంత్రోచ్చారణ చేయుచు వధువు శ్రీ పద్మావతి దోసిలియందు కూడా అక్షతలు పోసి అటుపైన ఆమె దోసిలి శ్రీనివాసుని దోసిలి కింద ఉండినట్లుగా అమర్చెను. ఆహా, ఎంత అద్భుతముగా ఉందా దృశ్యం! అప్పుడు బ్రాహ్మణోత్తములు వేద మంత్రములు చదువుతుండగా శ్రీనివాసుడు ముత్యాలతో కూడిన అక్షతలను వధువు పద్మావతి శిరస్సుపై పోసెను. ఆహా, ఎంత సౌందర్యం ఈ దృశ్యము! అవి అక్షతల లేక శ్రీమన్నారాయణుడు తన ప్రియ సఖి శ్రీ మహాలక్ష్మిపై కురిపిస్తున్న ప్రేమానురాగాల ప్రవాహమా? అటు తరువాత వధువు వంతు వచ్చెను. ఆకాశరాజు గారాల పట్టి పద్మావతి సిగ్గుదొంతరలు చిందుతూ దోసిలి తలంబ్రాలు శ్రీమన్నారాయణుని శిరస్సుపై పోసెను. ఈ మనోజ్ఞ సుందర దృశ్యమును చూసిన వారందరూ ఆనంద పరవశులైరి. వశిష్ఠులు, భరద్వాజ, అత్రి, కశ్యపుడు, విశ్వామిత్రుడు ఆదిగా గల మహర్షులు ఉచ్చరిస్తున్న వేద మంత్రముల చేతను సుమంగళీమణులు శ్రావ్యంగా పాడుతున్న కమనీయ కళ్యాణ గీతికలతోడను
అద్భుతమైన మంగళ వాయిద్యాలతోడను దివ్యమైన సన్నాయి నాదస్వరంతోనూ ఆ ప్రాంగణమంతా దివ్య శోభ సంతరించుకున్నది. ఆ ఆనందముతో అతిథులందరూ శరీరము మరిచి కనులు మూసుకొనుచున్నారు. మళ్ళీ వెంటనే అమ్మో, ఈ దివ్య కళ్యాణం ఒక్క నిమిషమైనా వదలకుండా చూడాలి కదా అనుకుంటూ తిరిగి కనులు మరింత పెద్దవిగా చేసుకుని చూస్తున్నారు. అలా కాసేపు చూసేటప్పటికల్లా ఆనందంతో తన్మయత్వం చెంది మరలా కనులు మూసుకుపోతున్నాయి. తిరిగి ఉలిక్కిపడి మరలా కనులు తెరవటము, ఇలా ఉన్నది అక్కడి వారందరి మనోస్థితి. అప్పుడు బృహస్పతుల వారు వరుడు శ్రీనివాసుని కుడి చేతికిని, వధువు పద్మావతి ఎడమ చేతికిని రక్షాబంధనము కట్టినారు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం తే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని మంత్రమును చదువుతూ పద్మావతి శ్రీనివాసుల కొంగును ముడివేశారు. ఈ వివాహంలో అద్భుత విశేషం ఒకటున్నది. చాలా వివాహ మంత్రాలలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని, శ్రీ లక్ష్మీనారాయణ రూపస్య అని వస్తుంటుంది. అంటే వధూవరులను శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించే అర్థం వచ్చే మంత్రాలుంటాయి. ఇక్కడి వివాహంలో వధూవరులు సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే కావటం విశేషం. అలాగే కొన్ని వివాహ మంత్రాలలో వచ్చే ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలందరూ ఈ వివాహంలో ప్రత్యక్షంగా ఉండటం మరో విశేషం. ఈ విధంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం ఎన్నో విశేషాలతో కూడినదై లోక కళ్యాణమునకు కారణభూతమైనది. అటు తరువాత వశిష్ఠుల వారు వధూవరులచే హోమం గావించారు. బ్రాహ్మణోత్తముల వేదమంత్రములు, మంగళ గీతికల మధ్య వరుడు శ్రీనివాసుని కుడి చేతిలో, వధువు కుడి చేతి నుంచి పాణిగ్రహణ కార్యక్రమం జరిగినది. శ్రీ లక్ష్మీనారాయణుల పాణిగ్రహణమును చూసి దేవతలందరూ సంతోషించిరి. సమస్త విశ్వానికి రక్షా కవచాలుగా నిలిచే శ్రీ లక్ష్మీనారాయణుల హస్తములు పాణిగ్రహణ సమయమందు ఎంతో శోభను సంతరించుకున్నాయి. శ్రీమన్నారాయణుని ఈ హస్తమే కదా సృష్టినంతటికీ అభయమిచ్చే దివ్యహస్తం. శ్రీ మహాలక్ష్మి తల్లి యొక్క ఈ హస్తమే కదా సృష్టిలోని ఐశ్వర్యమంతటను అనుగ్రహించేది. శ్రీమన్నారాయణుని ఈ హస్తమే కదా రావణాది రాక్షసులను సంహరించినది. శ్రీ జగన్మాత యొక్క ఈ హస్తమే కదా సమస్త సౌభాగ్యప్రదాయిని అయి విరాజిల్లేది. ఆహా, శ్రీ లక్ష్మీనారాయణుల పాణిగ్రహణము కనులారా వీక్షించుచున్న మనం ఎంత అదృష్టవంతులమో కదా అని అక్కడున్న వారందరూ తలచిరి. ఇక తరువాతది సప్తపది కార్యక్రమం. అగ్నిహోత్రమునకు దక్షిణముగా కుడి కాలు ముందు పెట్టుచు పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు తూర్పునకు నడుచుచు ఏకమిషే విష్ణుస్త్వా అన్వేతు, ఒక పదమున విష్ణువు నిన్ను ఇష్టము కొరకు అనుసరించును కాక అని మొదటి పదమును, ద్వే ఊర్జే విష్ణుస్త్వా అన్వేతు, రెండవ పదమును విష్ణువు ఊర్జము కొరకు నిన్ను అనుసరించును కాక అని రెండవ పదమును, త్రీణి వ్రతాయ విష్ణుస్త్వా అన్వేతు, మూడవ పదమును వ్రతము కొరకు విష్ణువు నిన్ను అనుసరించును కాక అని మూడవ పదమును, ఇలా 7 పదములను ఆయా మంత్రములను చదువుతూ సప్తపదిని పూర్తి చేసెను. ఈ మంత్రములన్నీ ప్రతి వివాహములో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో
విష్ణువు ఆమెను అనుసరిస్తున్నాడు అనే భావంతో చెప్పబడేవి. ఇక్కడ విశేషం ఏంటంటే, పెండ్లి కుమార్తె మహాలక్ష్మి వెంట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరునిగా 7 అడుగులు వేయటం. హోమం పూర్తయిన పిమ్మట వధూవరులిద్దరూ అగ్నిహోత్రమునకు ప్రదక్షిణము గావించగా శ్రీనివాసుడు పద్మావతికి ఇంతకు ముందు నడుము కట్టిన త్రాటిని మంత్రపూర్వకముగా విప్పివేశెను. వివాహ కార్యక్రమం పూర్తి కాగానే ఆకాశరాజు అతిథులందరికీ అద్భుతమైన విందు భోజనములను ఏర్పాటు చేసెను. వివాహమునకు వచ్చిన వారందరికీ ఆకాశరాజు దంపతులు అనేక బహుమానములిచ్చిరి. బ్రహ్మ రుద్రులిద్దరూ దేవతలందరితో కలిసి భోజనము కావించారు. అప్పుడు పరమేశ్వరుడు చతుర్ముఖునితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహము ఎంత అద్భుతముగా జరిగినది. వీరి కళ్యాణము ఈ జగత్ కళ్యాణమే కదా. ఈ కళ్యాణమును ప్రత్యక్షముగా చూసిన వారందరూ ధన్యులు. ప్రత్యక్షముగా చూడలేకపోయినను ఈ విశేషములన్నీ తెలుసుకున్న వారందరికీ అనేక భాగ్యములు లభింపగలవు. ఈ విశేషములన్నీ చదివిన స్త్రీలు అందరూ 100 సంవత్సరములు సౌభాగ్యముతో వర్ధిల్లగలరు. వివాహము ఆలస్యమవుతున్న కన్యలకు వెంటనే వివాహము సిద్ధించగలదు. దురదృష్టము చేత భర్తను పోగొట్టుకున్న స్త్రీలు చదివినచో మరు జన్మములన్నింటిలోనూ దీర్ఘ సుమంగళిమణులుగా 100 సంవత్సరములు భర్త పిల్లలతో సుఖముగా నుందురు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ విశేషములన్నీ చదివిన వారికి సకల శుభములు కలుగును. ప్రత్యేకించి ఈ పద్మావతి శ్రీనివాసుల పరిణయ విశేషములను శుక్రవారము నాడు చదివిన వారికి మరిన్ని ఫలములు సిద్ధించగలవు. శ్రీ పద్మావతి శ్రీనివాసులు ఉండబోయే శేషాచలము ముందు ముందు ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై విరాజిల్లగలదు. నేను ఆ క్షేత్రపాలకుడనై ఉండెదను అని చెప్పగా బ్రహ్మతో పాటు విన్న దేవతలందరూ ఎంతో సంతోషించిరి. ఆనాటి రాత్రి బృహస్పతుల వారు వధూవరులిద్దరికీ ధ్రువ, అరుంధతి నక్షత్రములను ఆకాశమున చూపించి నక్షత్ర దర్శనము కావించిరి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వేడుకలు 5 రోజులు నయనానందకరముగా సాగెను. ఆ 5 రోజులు విశ్వమంతటికీ కళ్యాణ శోభయే. చివరి రోజున శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి వచ్చిన వారందరికీ ఆకాశరాజు ఎన్నో బహుమానాలిచ్చాడు. దేవతలందరూ ఆకాశరాజు దంపతుల వద్దను శ్రీ పద్మావతి శ్రీనివాసుల వద్దను సెలవు తీసుకొని తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. బ్రహ్మ, రుద్రుడు ఆదిగా గల ముఖ్యులు మాత్రం అచ్చటనే ఉండిరి. ఇక శ్రీనివాసుడు పద్మావతిని తీసుకొని శేషాచలం బయలుదేరే శుభ సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుని కౌగిలించుకొని, నాయనా శ్రీనివాస, సాక్షాత్తు శ్రీమన్నారాయణునివే అయిన నిన్ను అల్లునిగా పొందిన నా భాగ్యం ఏమని చెప్పుదును? ఆ శ్రీ మహాలక్ష్మి నా పూర్వజన్మ ఫలమున నా కుమార్తెగా లభించుట వలననే కదా ఇంతటి భాగ్యం కలిగింది. మీరిరువురి వివాహము చూసిన మా జన్మ ధన్యమైంది. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న పద్మావతిని ఇక అత్తవారింటికి పంపుతున్నాను. ఈ సమస్త విశ్వానికి రక్షా కవచములైన నీ చేతులలో పెడుతున్నందుకు నాకే సంశయము అవసరం లేదు అను చెప్పి అల్లునికి ఎన్నో బహుమానములు నొసంగెను. అప్పగింతల పాటల మధ్య పద్మావతిని అల్లునికి
అత్తగారైన వకులాదేవికి అప్పగించెను. ఆకాశరాజు దంపతులు కుమార్తె పద్మావతిని సారెతోడ అత్తవారింటికి పంపిరి. నూతన దంపతులు శ్రీనివాసుడు, పద్మావతి అక్కడ ఉన్న వారందరి వద్దనూ సెలవు తీసుకొని తమ పరివారముతోడ శేషాచలమునకు పయనమైనారు. మార్గమధ్యములో అగస్త్యముని ఆశ్రమము కనిపించగా అక్కడ కాసేపు ఆగినారు. అప్పుడు అగస్త్య మునీశ్వరుడు నూతన దంపతులకు ఎదురు వచ్చి అనేక నమస్కారములు చేసి, శ్రీ లక్ష్మీనారాయణులారా, మీకివే నా నమస్కారములు. మీ రాక వలన నా ఆశ్రమం పావనమైనది అని వారిని ఆహ్వానించి ఎన్నో అతిథి మర్యాదలు గావించి ఆ దంపతులకు అనేక సుమధుర ఫలములను కానుకగా ఇచ్చెను. ఆ ఫలములలో కొన్నిటిని ఆ దంపతులు ఆరగించిరి. అప్పుడు శ్రీనివాసుడు అగస్త్యునితో, ఓ మహర్షి, నీ అతిథి మర్యాదలు నాకెంతో సంతోషము కలిగించినవి. కొత్త దంపతులు 6 మాసముల పాటు కొండనెక్కరాదన్న నియమము ఉన్నందువలన ఈ 6 మాసముల కాలము నీ ఆశ్రమమునందే నివసింప నిశ్చయించితిని అని అన్నాడు. అప్పుడు అగస్త్యుల వారు శ్రీనివాసునితో, ఆహా జగన్నాథ, జగద్రక్షక, ఇంతకు మించిన భాగ్యం ఏమున్నది? మీ కొరకై చక్కటి పర్ణశాల నిర్మించెదను. మీరు నా ఆశ్రమమునందే ఈ 6 మాసములు సంతోషముతో గడపవచ్చును అని శిష్యులను పిలిపించి ఈ పని వారికి అప్పచెప్పెను. వెంటనే అగస్త్యుల వారి శిష్యులందరూ కలిసి ఆశ్రమంలో ప్రకృతి ఎంతో అద్భుతముగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని పూతోటల మధ్య చక్కని పర్ణశాలను నిర్మించారు. బృహస్పతుల వారు వేదమంత్రములు చదువుతుండగా ఆశ్రమములోని మునీశ్వరులందరూ ఆశీర్వచనములు పలుకుతుండగా నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశము గావించిరి. అక్కడి ప్రకృతి అందాలకు శ్రీనివాసుడు, పద్మావతిల హృదయము పులకించెను. పక్షుల కూకురావాలు, సుమనోహర పూల మొక్కలు, చక్కని సెలయేళ్ల మధ్య ఈ పర్ణశాల వాతావరణం ఆ దంపతులకెంతో ఆనందం కలిగించింది. పద్మావతి శ్రీనివాసులు నివసించిన ఈ ప్రదేశమే నేటి శ్రీనివాస మంగాపురం. 6 నెలల పాటు అక్కడ నివసించిన తరువాత శ్రీనివాసుడు, పద్మావతి అగస్త్య మునీశ్వరుల వద్ద సెలవు తీసుకొని శేషాచలమునకు బయలుదేరిరి. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతితో, ఓ సఖి, శేషాచలముపై కరివేపాకు లభింపజాలదు, కావున అది మన వెంట తీసుకువెళ్ళవలెను అని చెప్పగా పద్మావతి అటులే చేసెను. బంధుమిత్ర సపరివారముగా శేషాచలము చేరిన తరువాత బ్రహ్మ, రుద్రుడు ఆదిగా గల దేవతలందరూ పుష్పములు చల్లుతుండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయములో ప్రవేశించెను. పద్మావతి హృదయలక్ష్మి అయి శ్రీనివాసుని ఎదనలరించినది. ఆకాశము నుండి దేవతలు పూలవాన కురిపించిరి. దేవదుందుభిలు మ్రోగెను. శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశాన్ని పురస్కరించుకొని బ్రహ్మ ఉత్సవమును తలపెట్టి 10 రోజుల పాటు దివ్యముగా జరిపించెను. అవే బ్రహ్మోత్సవములుగా నేటికి దివ్యముగా జరుపబడుచున్నవి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నవారి, చదివి తెలుసుకున్న వారి జన్మ ధన్యము. వీరందరికీ ఆ దివ్య దంపతుల అనుగ్రహము తప్పక కలుగుతుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల దివ్య కళ్యాణ విశేషములు తెలుసుకున్న వారి జీవితం అంతయు ఎటువంటి సమస్యలు లేకుండా కళ్యాణప్రదముగా జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.